ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక సందేశం కొరకు మరలా యాకోబు రాసిన పత్రికలో నుండే ధ్యానిద్దాం. మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగంలో ఈ మాట మనకు ప్రత్యేకం కనబడుతుంది. ఏంటంటే, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. అంటే మనము జీవ కిరీటం దేవుడు చేసిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానమే. ఎవరికి? ప్రభు తన్ను అంటే దేవుణ్ణి ప్రేమించే పిల్లలకు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, చూడండి, ప్రేమించు వారికి వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మనం ఎలా అర్హులమయ్యామంటే రక్షణ పొందుట ద్వారా దేవుని పిల్లమయ్యాం కదా. అయితే ఆ వాగ్దాన ప్రకారంగా ఆ జీవ కిరీటం మనం పొందాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. అంటే శోధన కలగటం అంటే ఏంటి? దేవుడు ఏది వద్దని ఆజ్ఞాపించాడో దాన్ని చేయాలని మనలో కలిగే కోరిక, ప్రేరేపణ, ఈ ఆలోచన, తలంపులు ఇవన్నీ కలిగే దీన్నే శోధన అంటారు. అయితే ఈ శోధన మనం జయించాలి, ఈ శోధనలో పడిపోకుండా సహించాలి, నిలబడాలంటే దేవుని సహాయం అడగాలి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు శోధనలో పడిపోకుండా, ఏమంటే శోధనను సహించే రీతిగా, శోధన నిలిచే రీతిగా మనం ఉండాలంటే దేవుని సహాయము అడగాలి. అయితే ఈ శోధన అనే అనుభవంలో నుంచి మనం సహించి నిలబడగలిగినప్పుడు ఏమి ఆశీర్వాదం? ప్రభు తన్ను ప్రేమించిన వారికి చేసిన వాగ్దానం. ఏం చేశాడు? ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందు. అంటే మనం జీవ కిరీటం పొందుటలో మనము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే శోధన సహించాలి. అలాగే ప్రకటన గ్రంథములో కూడా ఒక మాట చెప్తాడు. చూడండి, ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు రాసిన లేఖలో మనం ఒక మాట చూద్దాం. ఈ సంఘం ఏమిటంటే, చూడండి, స్వర్ణ సంఘములో ఉన్నటువంటి విషయాలు చెబుతూ ఇక్కడ అంటాడు 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమని ఇక్కడ చెప్తున్నాడు ఈ సంఘముతో? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరని అన్నాడు. అయితే నమ్మకంగా ఉంటే చూడండి, మరణము వరకు నమ్మకముగా ఉండుము అన్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అక్కడేమో శోధన సహించిన వాడు ధన్యుడని చెప్పుతూ అతడు శోధనకు నిలిచిన వాడే అన్నాడు. ఇక్కడేమో మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి, మన రక్షణ కాపాడుకోవాలి, మనకెదురైన శోధన జయించాలి. అది రకరకములు ఉంటాయి ఆలోచన. అలాగే సామాజికంగా రాబోతున్న దినాలలో మనకెదిరే పరిస్థితి. అయితే ఇక్కడ మన యొక్క ఆశ ఏంటి? మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? జీవ కిరీటం పొందుట. అంటే జీవ కిరీటం పొందుటలో, ఈ వాగ్దానం స్వతంత్రించుకొనుటలో మన శోధన సహించే ధన్యత మనం పొందాలి, శోధనకు నిలిచిన అనుభవం మనకు ఉండాలి. అలాగే మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ప్రభు మనకిచ్చే ఆ దీవెన చూడండి, జీవ కిరీటం ఇచ్చేదను. ఈ సంఘముతో చెప్తున్న మాట. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం రక్షణ పొందుట ద్వారా ఈ ఆశీర్వాదానికి మనం వారసులం అవుతున్నాం కదా. మరి ఈ వాగ్దానం స్వతంత్రించుకుని ఈ వాగ్దానం మనం పొందాలంటే ఇప్పుడు ఏమి కలిగి ఉండాలి? నమ్మకంగా వెంబడించాలి ఆయన్ని. అలాగే శోధనలో నిలిచే అనుభవం మనకు ఉండాలి. కనుక ఈ సందేశం వింటున్నారు, ఆలోచించి రక్షణ పొందడానికి నాకు దేవుడు అన్నీ దీవెనలు ఇచ్చేస్తారని కొన్నిసార్లు నిర్లక్ష్యంగా జీవించేవారు ఉంటారు. అలాంటి వారు శోధనలో పడిపోయి మరి ప్రభు ఇచ్చే అంటే ప్రభు చేసిన వాగ్దానం పొందలేని వారు అయిపోతారు. మనం శోధన సహించాలి, శోధన జయించాలి. సామాజికంగా వచ్చే పరిస్థితులు కానీ, అలాగే ఆలోచన పరంగా వచ్చే పరిస్థితులు కానీ, ఏది ప్రేరేపణ కలిగినా, ఎలాంటి ఒత్తిడి మనకు వచ్చినా దేవుడు వద్దు అన్నదాన్ని చేయకుండా ఆజ్ఞను మనం పాటించేవారు, ఆజ్ఞను మనం అతిక్రమించకుండా, అలాగే దేవుని కూర్చిన సాక్ష్యాన్ని కలిగి ఉంటూ జీవించగలిగితే నమ్మకంగా ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకంగా ఉంటే, అనగా
మరి శోధనలో నిలిచిన అనుభవం మనకు కలిగి, సహించిన అనుభవం కలిగి, దేవుని సహాయం పొందుకొని మనం జీవించగలిగినప్పుడు తప్పకుండా ఈ దీవెన మనకు వస్తుంది. ఈ ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. రక్షణ ద్వారా కలిగిన ఈ దీవెన స్వంతరించుకుని దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. కనుక ఈ చిన్న సందేశాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మనకు అవసరమైన పాఠం. ఎన్నో శోధనలు మనకు వస్తాయి. ఆనాడు దానియేలు గ్రంథములో దానియేలు భక్తుడు జీవిస్తున్న సమయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చిన పరీక్ష ఏంటి, ఆ శోధన ఏంటి చూసారా? అలాగే ప్రార్థన విషయంలో దానియేలుకు వచ్చినటువంటి ఆ యొక్క పరీక్ష చూసారా? వారు వాటిలో నెగ్గారు. దేవుడు వారికి తోడై నిలిచాడు. రాబోతున్న దినాల్లో కూడా మనకి ఇలాంటి పరీక్షలు అంటే ఇలాంటి శోధనలు, మరి రకరకాల పరిస్థితులు రాబోతున్నాయి. మనం నిలవాలి శోధనకు. ఆ కిరీటం, జీవ కిరీటం మనం పొందాలి. రక్షణ ద్వారా ఈ ఆశీర్వాదంలోకి వచ్చాం. స్వతంత్రించుకుని అది పొందాలంటే ఈ ఆశీర్వాదం మనం పొందటంలో, శోధనల్లో ఏమంటే పడిపోకుండా సహించే అనుభవం, నిలిచే అనుభవం కలిగి నమ్మకంగా కడ వరకు, అనగా ప్రభు రాకడ వరకు జీవించే ఆ అనుభవంలో దేవుని సహాయం పొందుకుంటూ ముందుకెళ్దాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారమైన మా ప్రభువా, ఈ చిన్న సందేశం మీరే మాలో ఫలింపజేసి మమ్మల్ని అందరినీ కూడా అలాగున దీవించమని, నడిపించమని, మహిమ పొందమని యేసునా వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.